ప్లాస్టిక్ కాలుష్యం నేడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యగా మారింది. గ్రామాలు సైతం దీని బారిన పడుతున్నాయి. గ్రామాల్లో జరిగే సామూహిక భోజనాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, కవర్లు ఒక్కసారి వాడి పారేయడం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు 2022 సిద్దిపేట జిల్లాలో మొదలైన ఈ స్టీల్ బ్యాంకు ఆవిష్కరణకు కొనసాగింపుగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు పర్యావరణాన్ని కాపాడేందుకు బాధ్యతాయుతంగా నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీలకు స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేయడం. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీ పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఉండే 276 గ్రామ సమైక్య మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ గా ఉండాలనే ఆలోచనతో ప్లాస్టిక్ మనకు తెలియకుండానే ఉదయం పాల ప్యాకెట్ స్టార్ట్ అయితే ప్రతిరోజు ప్లాస్టిక్ వాడడం వల్ల వందల వేల మంది క్యాన్సర్, ఇతరత్ర వ్యాధులకు గురవుతా ఉన్నారు. అందుకే మా తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ గారి జ్ఞాపకార్థం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మన రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా హుస్నాబాద్ నియోజకవర్గం 270 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకును ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజ్ భవన్ లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా పర్యావరణ హితమైన ఆకులతో చేసే ప్లేట్ల గురించి మాట్లాడడం ఆనందదాయకం. And I'm happy to tell you that we are using these plates made by love and care, with love and care of the tribal people of Telangana. Because I always believe that one should think globally and act locally. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 499 జీపీలలో చిన్న స్థాయిలో, 9 జీపీలలో పెద్ద స్థాయిలో అమలవుతున్న ఈ స్టీల్ బ్యాంకులు పెద్ద ఎత్తున ప్రజలకు చేరువవుతున్నాయి. ఈ స్టీల్ బ్యాంక్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా 13 రకాల స్టీల్ పాత్రలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. వాటిని తక్కువ ధరకు అద్దెకు ఇవ్వడంతో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. ఒక్కసారి ఈ 276 స్టీల్ బ్యాంకులు ఉపయోగించితే సుమారుగా 550 కేజీల ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించవచ్చు. వీటి నిర్వహణ బాధ్యతలను గ్రామ సమైక్య సంఘాలకు ఇవ్వడంతో మహిళా సాధికారతకు కూడా దోహదపడుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మహిళ రోజువారీ